హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. వంకాయ ఎండు రొయ్యలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. దానిలో మామిడికాయ వేసుకుంటే ఇంకా అద్దిరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది కూర అనేది. ఎండు రొయ్యలు కడిగేసి నానబెట్టానండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకుందాము. ఉల్లిపాయ వంకాయలు వచ్చేసి 1/2 కేజీ, ఒక ఉల్లిపాయ. పులుపు తక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. మేము కొంచెం పులుపు తింటాం, అందుకనేసి ఒక ఉల్లిపాయ పెట్టానండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకున్నాను. మామిడికాయ కూడా ముక్కలు తరిగేసుకున్నాను. ఒక 2 టమాటాలు వేసుకుందాము. అంటే మామిడికాయ పులుపుకి కొంచెం అడ్జస్ట్ చేస్తుందండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఎండు రొయ్యలు వేసానండి. ఎండు రొయ్యలు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం దానిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీనిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి మూడింటిని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే అసలు వదిలిపెట్టరండి. కూర అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. తర్వాత ఉప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. అంటే పులుపు ఉంది కదా మామిడికాయది, లాగేస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. వంకాయ ముక్కల్ని కూడా వేసేసి చక్కగా ఒకసారి ఈవెన్గా చేసేసుకుందాము. చేసి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. 1 నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఇప్పుడు మనం దీనిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర కూడా ఎంత వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. నేను వాటర్ అనేది ఏం వేయలేదు, దానిలో ఉన్న వాటరే అవి. ఇప్పుడు దీనిలో మనము కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని యాడ్ చేసుకుందాము. ఆ పుల్లదనాన్ని, మామిడికాయ పుల్లదనాన్ని టమాటా అనేది బ్యాలెన్స్ చేస్తుంది. టమాటా వేసి ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా హెల్త్కి చాలా మంచిదండి, అందుకనేసి నేను కొత్తిమీరని ఎక్కువే వాడతాను. నీసు కూరల్లో ప్రతి దానిలో కూడా కొత్తిమీర ఉండాలండి, ఉంటే చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గిచ్చేసుకుందాము. ఇప్పుడు మనం దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి, మీకోసం చూపిస్తున్నాను. మళ్ళీ నేను కారం వేసినట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. 5 minutes later. అట్లకాడతో కలిపితే అండి ముక్క అనేది చెదరదు, చక్క నీట్గా ఉంటుంది. ఎలా ఉన్న వంకాయ అలాగా, అందుకనేసి నేను అట్లకాడతో కలుపుతున్నానండి. ఇప్పుడు వంకాయ మగ్గిపోయింది. దీనిలో మనము ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాము. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. దీనిలో వాటర్ యాడ్ చేయకూడదండి. దీనిలో ఉన్న వాటర్తోనే ఈ కూర అనేది ఇంకా మగ్గిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ కూర అనేది చాలా పాతదండి, చాలా పాత రెసిపీ. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదా, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూర అనేది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకుందాము. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసేసుకొని కావాలనుకుంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. నాకు ఉప్పు తగ్గిందండి, మామిడికాయ వేసాను కదా, పులుపు అనేది అబ్జర్వ్ చేసేసుకుంది. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 1/4 టేబుల్ స్పూను అంతా ఈవెన్గా ఇచ్చేసేసి
మూత పెట్టేసుకుందామండి. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. అంతేనండి, మామిడికాయ ముక్కలు కూడా సన్నగా తరిగాను కదా, మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మరింత మందికి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.